నమస్తే. టీడీపీలో కొత్త పూత, సీనియర్ల గుండెల్లో గుబులు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లకు బిగ్ షాక్. పసుపు దళంలో మునుపెన్నడూ చూడని కొత్త ప్రయోగం. టికెట్ కావాలంటే, పదవి రావాలంటే సీనియారిటీ ఉంటే చాలనుకున్న ఉద్దండులకు ఇప్పుడు ఏకంగా బ్యాక్ బెంచ్ దర్శనం అవుతుంది. అసలు టీడీపీలో ఏం జరుగుతుంది? నారా చంద్రబాబు నాయుడు మాస్టర్ మైండ్ లో ఉన్న ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటి? మామూలుగా మన దేశ రాజకీయాల్లో ఒక విచిత్రమైన ట్రెండ్ ఉంది. జెండాలు మోసేది కుర్రాళ్ళు, కానీ పదవులు అనుభవించేది మాత్రం పాత కాపులే. 25 లక్షల మంది జనాభాకు ఒక్కరు మాత్రమే మంత్రి అవుతారు. ఆ ఒక్క సీటు కోసం ఒకే నాయకుడు పదే పదే పోటీ పడితే పాపం గ్రౌండ్ లో జెండా మోసి ముసలోళ్ళైపోతున్న యువతకు ఛాన్స్ ఎప్పుడు వస్తుంది? సరిగ్గా ఇదే పాయింట్ ని క్యాచ్ చేసింది టీడీపీ అధిష్టానం. పాత వాళ్ళ మీద కోపం కాదు, కానీ మీ అనుభవం చాలు, కాస్త పక్కకు జరిగి యువతకు దారివ్వండి అంటూ సున్నితంగా స్లిప్ ఇచ్చేసింది. ఈ మార్పు ఏదో మాటలకి పరిమితం కాలేదు, చేతల్లోకి దిగిపోయింది. లేటెస్ట్ గా జరిగిన రాజ్యసభ ఎంపీల సెలక్షన్ చూస్తే సీనియర్లకు ఎర్రటి ఎండలో చలి జ్వరం వచ్చినంత పనైంది. మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కంబంపాటి రామ్మోహన్ రావు, రాజకీయ చాణక్యుడు యనమల రామకృష్ణుడు, ఫైర్ బ్రాండ్ వర్ల రామయ్య ఇలాంటి దిగ్గజాలంతా రాజ్యసభ రేసులో ఉత్సాహంగా నిలబడ్డారు. కానీ అధిష్టానం ఫైనల్ చేసిన లిస్ట్ చూసి ఒక్కసారిగా కంగుతున్నారు. సీనియారిటీ కాదు, ఇక్కడ న్యూ ఫేస్ మాత్రమే నడుస్తుంది అని తేల్చేసింది పార్టీ. 4.5 దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీ ఇప్పుడు కొత్త రెక్కలు తొడుక్కోవాలని చూస్తుంది. కొత్త నీరు వస్తేనే, యువతకు పెద్ద పీట వేస్తేనే పార్టీ మరో 3 దశాబ్దాల పాటు ప్రగతిదారుల్లో దూసుకుపోతుందని అధినాయకత్వం నమ్ముతుంది. అయితే ఇది చూసి సీనియర్లు లోపల నొచ్చుకుంటున్నారు, మదన పడుతున్నారు. ఇది గమనించిన పార్టీ అలిగిన అలకరాజులను బుజ్జగించే డ్యూటీని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావుకు అప్పగించింది. ఆయన స్వయంగా ఆశావాహులకు ఫోన్లు చేసి పార్టీ మారుతున్న గాలిని అర్థం చేసుకోండి అన్న, సర్దుకుపోదాం అంటూ కూల్ చేస్తున్నారట. కాలం ఎవరి కోసం ఆగదు, కాలం తెచ్చే మార్పులు చేదుగా ఉన్నా మింగాల్సిందే. మరి టీడీపీ తీసుకుంటున్న ఈ యూత్ ఫస్ట్ న్యూ ఫేస్ డెసిషన్ రాజకీయాల్లో కిరాక్ సంచలనం అవుతుందా, లేక సీనియర్ల ఆవేదన పార్టీకి ఏమైనా డ్యామేజ్ చేస్తుందా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.